నమస్తే మహాగారు. నమస్తే ఉషా. 40 ఇయర్స్ ఎప్పుడైతే దాటుతూ ఉంటుంటాయో ఆడవాళ్ళల్లో కానివ్వండి, మగవాళ్ళల్లో కానివ్వండి, ఆరోగ్యరీత్యా మనం చూసుకుంటే ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అసలు? 40 ఇయర్స్ అనగానే ఇప్పుడు 40 ఇయర్స్ అనక్కర్లేదు ఉషా. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా చూస్తున్నాం. అంటే చిన్న వయసులోనే ఆరోగ్యం అన్నది ఎలా ఇంప్లికేట్ అవుతుందంటే అంటే దాని యొక్క ఏదైతే అనుభవం ఉందో మనం 40 సంవత్సరాల వరకు అంటే 30 సంవత్సరాల వరకు ఏదైతే మనం ఏ ఆరోగ్య సూత్రాలు అయితే పాటించామో అది మంచిదా చెడుదా అన్నది దాని రిఫ్లెక్షన్ ఆఫ్టర్ 40 తర్వాత చూపిస్తాం. సో ఇది చాలా న్యూస్లో విన్నాము, చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి, చాలా స్టడీస్ వస్తున్నాయి. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ అవసరం. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకి ఆరోగ్యం విలువ తెలియదు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందో చిన్న చిన్నగా మనకి ఏవైతే కొంచెం సిమ్టమ్స్ చూస్తామో, ఏదైనా ఒబేసిటీ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగచ్చు కావచ్చు, లేకపోతే వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాం. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే వెయిట్ కోసమే ఎప్పుడు మాట్లాడుతుంటారు, కానీ కొంతమంది తెలియకుండానే బరువు తగ్గిపోతూ ఉంటారు. 40 ఇయర్స్ తర్వాత బిఫోర్ 40 మనకేమీ తెలియదు. ఎందుకంటే మనం పెద్ద పట్టించుకోము. ఆరోగ్యం అంటే ద లీస్ట్ ప్రిఫరెన్స్. మార్నింగ్ లేచామా, మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయామా ఆఫీస్కి, మళ్ళీ బ్యాక్ వచ్చామా, అందరిది ఇదే లైఫ్ స్టైల్. బట్ ఫోకస్ అనేది ఎట్ లాస్ట్ పెడతాం. ఐదర్ టూ హై అయిపోతారు, లేకపోతే టూ లో అయిపోతారు. ఎక్కడ మీడియంగా బ్యాలెన్స్డ్గా మాత్రం మనం ఎక్కడ ఉండట్లేదు. అయితే పూర్తిగా పట్టించుకుంటాము, లేకపోతే పూర్తిగా వదిలేస్తాం. అది మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు చూడలేనివన్నీ కూడా ఒబేసిటీ అవుతుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది పిల్లల్లో. ఈవెన్ థైరాయిడ్ ఇష్యూస్ చిన్నపిల్లల నుంచే మనం మొదలవుతుంది. పీసీఓడిస్ ఇలాంటివన్నీ కూడా అంటే ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక కారణం అయితే మన ఫుడ్ హ్యాబిట్స్ ఇంకొక కారణం. మన ఫుడ్ హ్యాబిట్స్లో కూడా పాటిస్తున్నాం కానీ దానికి ఒక ప్యాటర్న్ లేకుండా పోతుంది. సో వీటన్నిటి ఎఫెక్ట్ ఆఫ్టర్ 40 చూపిస్తుంది. ఆఫ్టర్ 40స్లో మీరు అన్నట్టు మగవాళ్ళ కొని ఆడవాళ్ళ కొని ఎటువంటి సమస్యలు చూస్తాము. జనరల్గా మగవాళ్ళ ఆడవాళ్ళు వచ్చే సమస్య ఏంటంటే మజిల్ వాస్టింగ్. అంటే మనకు తెలియకుండానే బరువు తగ్గిపోతూ ఉంటాము. ఓకే. మజిల్ ఏదైతే ఉందో అది క్షీణించిపోతుంది అన్నమాట. మన కండరాలు ఏవైతే ఉన్నాయో క్షీణించిపోతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏమిటి? ఇది ఒక సిమ్టమ్. ఇలా కానీ మనకు తెలియకుండానే డ్రాస్టిక్గా ఒక మంత్లో 4-5 kgs తగ్గిపోయాం అనుకోండి, అంటే వెయిట్ లూజ్ అవుతున్నామని అర్థం కాదు. అక్కడ మజిల్ లూజ్ అయిపోతుంది. అక్కడ ఫ్యాట్ పోవట్లేదు. మీకు గమనించాల్సింది మజిల్, మీకు ఏదైతే కండరాలు ఉన్నాయో అది లూజ్ పోతూ ఉంటాయి అన్నమాట తెలియకుండానే. అక్కడ జరిగేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్కి ఇండికేషన్ అన్నమాట. మా ఫ్యామిలీస్లో ఎవరికి లేవు, సో నాకున్న హెల్దీ లైఫ్ స్టైల్కి రాదు. ఇలాంటివి చాలా ఉంటాయి. కొన్ని 40 దాటిన తర్వాత కంప్లీట్ బాడీ చెకప్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయిస్తుంటారు ఇయర్లీ వన్స్. ఒక ఇయర్ నార్మల్ వచ్చింది అనుకోండి, అంటే మనం నార్మల్గా ఉన్నామని ఉండిపోతాం, సహజంగా జరిగేది ఇది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఏం లేదు, లాస్ట్ ఇయర్ చేయించుకున్నాము, ఈ ఇయర్ మనకేమీ రావు అని దాన్ని అశ్రద్ధ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఎప్పుడైతే సడన్గా ఒక 4-5 kgs ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ ఎప్పుడైతే కానీ మజిల్ వేస్టింగ్ అంటే మనకు తెలియకుండానే మన కండరాళ్ళు క్షీణించిపోతూ ఉంటాయి. అలా అని 4-5 kgs కానీ ఎక్కువ కానీ వెయిట్ లాస్ అయ్యామని అంటే అర్థం ఇండికేషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. మన షుగర్ లెవెల్సే మన ఇండికేషన్ కాదు. బరువు తగ్గిపోతున్నాం, నీరసం వస్తుంది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, అసలు నిలబడలేము, చేతులు ఇవి జనరల్గా 40 తర్వాత వింటుంటాం. బట్ ఇట్ ఈజ్ అన్ వన్ సిమ్టమ్. ఎప్పుడైతే డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఎప్పుడైతే అయిందో టైప్ 2 డయాబెటీస్ మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ మజిల్ వేస్టింగ్ అన్నది చూస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది. అండ్ ఇంకొకటి విజన్ ప్రాబ్లం. విజన్ అన్నాక 40 తర్వాత ఎవరికైనా దూరం వస్తువులు, ఇప్పుడు చిన్న పిల్లలకే లేదు సైట్, తర్వాతనేమో దూరం వస్తువులు కనిపించవు, నైట్ అయ్యేసరికి బ్లర్ వస్తుంది. ఇవన్నీ కామన్గా మనం 30-35 నుంచి వింటుంటాము. అండ్ ఇంకొకటి అంటే కంప్లీట్ విజన్. అంటే మీరు అద్దంలో చూసుకునేటప్పుడు మీ మొహాన్ని కూడా మీరు కనిపించకపోతే సడన్గా పోతుంది డ్రాస్టిక్గా. ఎలా అంటే ఆల్ ఆఫ్ సడన్ పోయినా, ఈవెన్ క్లాట్స్ ఉన్నా, అది మనకి ఎలా అంటే బీపీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది మాత్రం ఖచ్చితంగా కొన్ని కేసెస్లో చూసాను మేము. సో ఎప్పుడైతే కంప్లీట్ విజన్ పోతుందనంటే అలర్ట్ స్టేజ్లో వెళ్ళాల్సిందే. ఈరోజు వెళ్తాం, రేపు వెళ్తాం, కొన్ని రోజులు పోతే చూపించుకుందాం, ఇలాంటి అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ లీడ్స్ టు ఏ కంప్లీట్ విజన్ పోతుంది. లేకపోతే మెలనోమా, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్. మెలినోమా అంటే మెలినోసైట్స్, మనకి ఏదైతే మన కలర్ ఫార్మేషన్ కానీ మన స్కిన్ ఫార్మేషన్, హెయిర్ కలర్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా ఫామ్ అయ్యే పెగ్మెంట్ ఇది. ఆ పెగ్మెంట్ అన్నది స్కిన్ మీద కాకుండా అది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ కంటిలో స్టార్ట్ అయ్యేది అన్నమాట.
మెలనోమా అనేది. ఇప్పుడు మనం రేర్గా వింటున్నాం, బట్ ఎప్పుడైతే కంప్లీట్ విజన్ లాస్ అయిపోతున్నాం అన్నప్పుడు మాత్రం ఇట్ ఈస్ అలర్ట్ స్టేజ్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా అలర్ట్స్ మాట. అండ్ నెక్స్ట్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్. 40 దాటాయంటే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ కంప్లీట్గా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఆడవాళ్ళు అయితే మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్లో వాళ్ళకి ఏంటంటే ఒళ్ళంతా బాగా వేడి వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే తిన్నది అరగకపోవడం, లో డైజెషన్ కెపాసిటీ, ఊరికనే ఓవర్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం. నెక్స్ట్ ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్ని మొత్తం ఈస్ట్రోజన్ లెవెల్స్ లో అయిపోతాయి. ఫ్లక్చువేషన్స్ కంప్లీట్గా ఒక బాడీ మార్పు చెందుతున్నప్పుడు హార్మోన్స్ అన్నవి హెచ్చు తగ్గులు చూస్తూ ఉంటాం. ఇది ఆడవాళ్ళలో. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ అనే లెవెల్ హార్మోన్ చాలా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళలో కూడా ఏంటంటే ఒక యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ లెవెల్స్ అన్నవి కూడా వాళ్ళలో మనం ఎక్కువ చూస్తుంటాం. హార్మోనల్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ ట్రాన్సిషన్ ఫేస్ ఏదైతే మార్పు చెందుతుంటుందో అలాంటప్పుడు మనం గమనించమాట. అంటే మనకి ఏదో అయిపోతుందని ఆందోళనలో ఉంటాం, బట్ అక్కడ ఏంటంటే హార్మోన్స్ మార్పు చెందుతున్నప్పుడు మనం ఇవన్నీ సహజంగా చూస్తాం అనుకోవడం. అండ్ ఇంకొకటి అలసట. విపరీతంగా అలసిపోతూ ఉంటారు. అలసట నార్మల్గా మనందరికీ ఉండేదే అలసట. బట్ ఏంటంటే కొంచెం పని చేస్తే అయ్యో బాబోయ్ ఈరోజు చాలా పని చేసాం అందుకే అలసిపోయామేమో. అలా కాదు. ఏదైనా కొంచెం తీసి సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనడానికి కూడా అలసట వస్తుంది. ఇలా అలసట ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే నాకేదో అయిపోయింది. 40 years తర్వాత మనకున్న మెటబాలిజం రేట్ కానీ మనకున్న యాక్టివిటీ ఏదైతే ఎనర్జెటిక్గా ఉంటాం ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. అలసట వల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట. స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చి మతిమరుపు అన్నది పార్కిన్సన్ డిసీజ్ అంటామన్నమాట. స్లీప్ డిస్టర్బెన్స్ అంటే అలసట ఉన్నాము, ఏముంది చిన్నదే కదా అని తీసుకుంటాం. అలసట ప్రొలాంగ్ పీరియడ్, ఒక వస్తువుని తీసి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాము అంటే దాన్ని జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది అండి, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. అండ్ ఇంకొకటి ఆందోళన. ఒక 40 years తాగిన తర్వాత పర్టికులర్గా మగవాళ్ళలో చూస్తుంటాం ఇది. వాళ్ళు బయటికి ఆడవాళ్ళు అంటే వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి, బట్ మగవాళ్ళు చాలా తక్కువగా వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ చాలా తక్కువ షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ ఏజ్ వాళ్ళకో లేకపోతే ఆఫీస్కో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చినంత వరకు ఒక లైఫ్ ఉంటుంది, బట్ ఆ 40 దాటిన తర్వాత ఎవరేమనుకుంటారు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి ఏంటంటే మన వాళ్ళు కొంచెం షేరింగ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో జరిగేది ఏంటంటే ఆందోళన అనమాట. ఎవరితో ఏమీ చెప్పుకోలేరు, ఎవరితో ఏం చెప్పుకున్నా కూడా ఏమనుకుంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఆందోళన అన్నది ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది వాళ్ళ మనసులో. సో ఎప్పుడైతే ఆ స్ట్రెస్ లెవెల్స్ని షుగర్ లెవెల్స్ కింద, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ మనకి ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ ఇన్సెన్సిటివ్ వచ్చిందో దాన్ని మనం డయాబెటిక్ అంటాము. ఎప్పుడైతే మన మైండ్లో మన బ్రెయిన్ లెవెల్స్లో ఎప్పుడైతే గ్లూకోజ్ ఫార్మేషన్ ఎక్కువైపోతే దాన్ని ఆల్జీమర్స్ అంటాం. మతిమరుపు సమస్య. ఊరికూరికనే మర్చిపోతూ ఉంటారు, ఎక్కడ ఏం పెట్టారో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడారో తెలియదు, నిన్న ఏం చేసామో వాళ్ళకి ఏం గుర్తుండదు అనమాట. ఏదో ఒక 5 minutes మిమ్మల్ని పిలుస్తారు, పిలిచే లోపల వాళ్ళు మర్చిపోతూ ఉంటారు అనమాట. ఆల్జీమర్స్ ఇది చాలా వింటున్నాం ఈ మధ్య. మతిమరుపు సమస్య అన్నది చాలా ఎక్కువగా ఈ 35 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మతిమరుపు సమస్య ఒకటి. అండ్ ఇంకొకటి అట్మాస్ఫియర్. ఇవన్నీ చూసుకుంటూ మారుతుంటే 40s తర్వాత చూసుకుంటున్నాము. అండ్ వీటితో పాటు క్రానిక్ ఇల్నెస్. ఇప్పుడు వీటిల్ని మనం 40s తర్వాత వచ్చేవి చెప్తున్నాం, బట్ ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధిత వ్యాధులతో చాలామంది స్టంట్స్ వేయించుకునే వాళ్ళు, బైపాస్ చేయించుకునే వాళ్ళు, ఒబేసిటీతో బాధపడేవాళ్ళు, నెక్స్ట్ హైపర్ టెన్షన్, బీపీ అనేవి కామన్ అయిపోయినాయి. సో ఇలాంటివి కామన్గా చూస్తాం. క్రానిక్ ఇల్నెస్ వాళ్ళు ఏంటంటే మాతలు మింగుతూనే ఉంటాం, లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని అనుకుంటాం. బట్ వన్స్ ఇలాంటివి మనం ఫేస్ చేసి ఎవరైతే రాని వాళ్ళ గురించి చెప్పామో, వచ్చిన వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలంటే విపరీతమైన హెజిటేషన్. ఎందుకంటే కౌన్సిలింగ్కి వచ్చేప్పుడు ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే మేము ట్యాబ్లెట్లు ఎప్పుడు మానేస్తాము అంటే వాళ్ళు ఎంత ఫిక్స్ అయిపోయి ఉంటారో ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి. అంటే వాళ్ళకి ఒక ఫ్రీ లైఫ్ స్టైల్ కావాలి. అండ్ డైట్ ప్లాన్స్కి వచ్చేసరికి మేము ఇది తినచ్చా, ఎలాంటి లైఫ్ స్టైల్ వాడితే ఉన్నవాళ్ళు కానీ ఎవరైతే ఇంకా ప్రికాషనరీగా తీసుకున్నారో వాళ్ళకి మ్యాక్సిమం లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది ఒక చిన్న టిప్ కింద మనం ఇద్దాం ఉషా ఇక్కడ. ఓకే, షూర్ అండి. ఏదైతే చాలా ఇప్పుడు వాస్ట్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా, మీరు ఎక్కడ సెర్చ్ చేసినా, గూగుల్లో సెర్చ్ చేసినా విపరీతమైన నాలెడ్జ్. బట్ అది ఓవర్వెల్మింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే దానికి ఒక ప్యాటర్న్ లేకుండా పోయింది. సో అందరికీ తెలుసు కాయగూరలు తినాలి, పళ్ళు తినాలి, నూనె ఇలా వాడాలి, ఆకుకూరలు ఇలా తీసుకోవాలి, మిల్లెట్స్ తీసుకోవాలి, ఇలా అందరికీ తెలుసు.
బట్ దాని ప్రపోర్షన్ ఏంటి, దాని ప్యాటర్న్ ఏంటి అని మనం తెలుసుకునేటప్పుడు ఖచ్చితంగా మన హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది, అంటే ఒక రోజు నైట్కే వచ్చేవి ఏ డిసీజ్ కూడా, మనం ఎప్పటి నుంచో వాటికి పునాదులు వేస్తే ఈరోజు మనకు వచ్చి కూర్చునేవి. సో ఏదైతే 30s బిఫోర్ 40s చేస్తామో అదే ఆఫ్టర్ 40s మనకు చూపిస్తుందని చెప్తున్నా. సో ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక మీల్ ప్లేట్ని అరేంజ్ చేసుకునేటప్పుడు, మీల్ ప్లేట్ అనే కాదు, ఒక వీక్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను వాళ్ళ ప్లేట్స్లో కానీ వాళ్ళ వీక్ మొత్తానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేవా. ఎందుకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు అని అంటే, మనకున్న స్ట్రెస్కి కానీ, మనకు తిన్నకున్న పొల్యూటెడ్ ఫుడ్కి కానీ, మనకున్న లైఫ్ స్టైల్కి కానీ ఫ్రీ రాడికల్స్ అన్నవి మన బాడీస్లో ఎక్కువైపోయినాయి. అవి ఏం చేస్తాయంటే సెల్ ఇన్ఫ్లమేషన్, అంటే వాపు చెందింది అని అంటే మన శరీరంలో వాపు ఏ అవయవం మీదైనా చూసామంటే దానికి అర్థం మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లో అయిపోతుందని అర్థం అన్నమాట. సో వాటి నుంచి రక్షించుకోవడం, ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయి ఉన్నాం. సో వాటి నుంచి రక్షించుకోవడానికి ఏంటి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఖచ్చితంగా, కాస్ట్లీ ఫ్రూట్స్ వద్దు, సింపుల్గా మనకు దొరికే సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకోండి, ఆకుకూరలు దొరుకుతాయి, ఆకుకూరలు తినండి. ఇలా తినడం అని చెప్పడం చాలా ఈజీ, బట్ ఇంప్లిమెంటేషనే కష్టము. ఎప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్ వస్తుందంటే మన ఆరోగ్యం మన చేతిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఇలా పెట్టుకునేటప్పుడు అండ్ చాలామందికి ఆయిల్స్ మీద చాలా అడగబోతున్నాను. చాలామంది మీరు అన్నట్టుగానే ఆహారపు అలవాట్లో ఖచ్చితంగా చేంజెస్ రావాలి, అండ్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేదా మన మీల్ ప్లేట్లో చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆయిల్స్ విషయానికి వస్తే చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది హెల్త్ని. ఎన్నోసార్లు మనం ఆయిల్స్ గురించి మాట్లాడుతాం. ఒబేస్ ఫీల్ అవ్వడానికి కానివ్వండి, కొలెస్ట్రాల్ పెరగడానికి కానివ్వండి, ఇటువంటి ఆయిల్స్ వాడొద్దని మనం చెప్తూ ఉంటుంటాం. కాబట్టి ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటారు? ఆయిల్స్ అనేటప్పటికీ చాలామందికి ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పున్నాము, వచ్చి ఉన్న వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ కానీ, ఫ్యాటీ లివర్స్ కానీ, లేకపోతే చాలా ఒబేసిటీ వల్ల ఇవన్నీ మూల కారణం ఇవన్నీ. సో ఎవరైతే ఆల్రెడీ వచ్చి ఉన్నారో లేకపోతే ప్రివెన్షన్ తీసుకున్న వాళ్ళకి మెయిన్ బేసిక్ వచ్చేసి ఆయిల్స్ ఈజ్ ద కల్ప్రిట్ అంటారన్నమాట. సో ఆయిల్స్ వల్ల మనం కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, మనకి గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి, ఫ్యాటీ లివర్స్ పెరుగుతున్నాయి. బట్ 50 to 80% మగవాళ్ళ మాట్లాడుకుంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు, స్మోకింగ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉషా? అందరికీ ఉంది ఈ మధ్యకాలంలో, అందరికీ ఉంది. అదే అంటే ఇట్ ఈస్ లైక్ ఎ సోషల్ స్టేటస్. మీరు తాగరా అంటే అది తాగని వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు, తాగేవాళ్ళు ఇదే ఆర్ ద గ్రేట్ పర్సన్. అంటే ఇక్కడ ఎవరినో విమర్శించాలని కాదు, మన హెల్త్ మన చేతి జారిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అన్నది మాత్రం ప్రత్యక్షంగా చూసిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫ్యాటీ లివర్స్ అన్నవి చాలా పిల్లలతో సహా వస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకునే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, ఎక్సెస్ మన బాడీకి ఏది అవసరం లేదో దానికన్నా ఎక్కువ మన బాడీకి ఇచ్చేటప్పుడు అది క్యాలరీస్ ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. బట్ అది గమనించట్లేదు మనం ఎంతసేపు ఆయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. కమింగ్ టు ద ఆయిల్ ఆల్సో, ఆయిల్ ప్లేస్ 1% రోల్ అని అంటారు. ఎందుకంటే మనం తినేవి డీప్ ఫ్రైడ్ ఐటమ్సే ఉంటాయి మన వంటల్లో. పిల్లలకు కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా డీప్ ఫ్రైడ్ ఐటమ్సే మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. పర్టికులర్గా తినద్దు అని చెప్పము, బట్ ఎప్పుడైతే పిల్లలు అడిగినా, మన ఇంట్లో అడిగినా కూడా మ్యాక్సిమం ఇంట్లో ప్రిఫర్ చేయడం మంచిది. బయట ఏవైతే బోండాలు కానీ, బజ్జీలు కానీ ఏవైతే తింటున్నామో వాళ్ళు రీహీటింగ్ ఆఫ్ ద ఆయిల్ వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అంటమాట, అవి మన బాడీకి అస్సలు పనిచేయవు, అసలు మంచివి కాదు. అలాంటి ఆయిల్స్ని మనం యూజ్ చేయడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచే ఛాన్సెస్, పర్టికులర్గా LDL కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిల్స్లో ఉండేటప్పుడు కూడా దాన్ని ఎప్పుడైతే అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటున్నామో దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఏం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసుకోవడం ఈజీ అవుతుంది. మన గవర్నమెంట్ కూడా కొన్ని స్టాండర్డ్స్, కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, అది అందరికీ అవైలబుల్ కాదు. ఎందుకంటే అంత పెట్టి కొనలేరు. ఒక మధ్యతరగతి కుటుంబ సంపాదనలో అంత ఆయిల్కి అంత పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. సో అందుకని చెప్పి మన ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని స్టాండర్డైజ్డ్ యూనిట్స్ అన్నవి తీసుకొచ్చింది. దాంట్లో పాలీసాచురేటెడ్స్ ఇన్ని ఉండాలి అండ్ మోనో అన్సాచురేటెడ్స్ ఇది కంపల్సరీగా ఉండాలని ప్రతి ఎవరికైతే మన మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈ స్టాండర్డ్ బేస్ చేసి మార్కెట్లో అవైలబుల్ ఒక ఆయిల్ మనకి తెప్పించారన్నమాట. ఎవరైనా కూడా ఎటువంటి ఆయిల్ కొనుక్కున్నా కూడా ఈ స్టాండర్డ్స్ మాత్రం కంపల్సరీ ఉండాలని చెక్ చేసుకోవాలని. దాంట్లో ఉండాల్సిందంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన గుండెకి మంచి చేసేవి, మోనో అన్సాచురేటెడ్ అంటే HDL కొలెస్ట్రాల్ని పెంచేది. HDL కొలెస్ట్రాల్ మన గుండెకి మంచిదని అర్థం అన్నమాట. సో ఈ స్టాండర్డ్స్ మనం చూసుకుంటున్నామా లేదా. అండ్ మనకు వచ్చేసి ఫ్రీడమ్ వాళ్ళది రైస్ బ్రాన్ ఆయిల్ ఏ రేషియోలో ఉండాలో ఆ రేషియోలో మాత్రమే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ రీహీటింగ్ ఆఫ్ ద ఆయిల్ చాలా మంది చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయిల్ని పదేకంగా వాడుతూ ఉంటాము. దీంట్లో ఫస్ట్ మనం చేసే పొరపాటు ఏంటి అంటే ఆయిల్ని ఎక్కువసేపు యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న స్మోకింగ్ పాయింట్ హైయెస్ట్, అంటే ఆయిల్కి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతని హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ వీళ్ళ ఆయిల్లో ఉంది. అండ్ ఎవరైతే హైయెస్ట్ స్మోకింగ్ పాయింట్ ఆఫ్ ద ఆయిల్ యూజ్ చేస్తున్నారో దాంట్లో క్యాన్సర్ సంబంధితమైన టాక్సిక్ ఏవైతే ఉన్నాయో విషపూరితమైనవి దాంట్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఆల్రెడీ మేము యూజ్ చేసిన ఆయిల్ని ఏం చేయాలని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. రీయూజ్ చేయొద్దు. అంటే రీయూజ్ ఎలా చేయాలంటే మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రం వాడొద్దు. ఎందుకంటే మనకి ఆయిల్ ఒక రకమైన వాసన వస్తుంది. ఎప్పుడైతే ఆ వాసన వచ్చిందంటే దాని అర్థం అది పనికిరాదు అని, దాన్ని వాడొద్దు. అంటే ఎంతసేపు అంత ఆయిల్ పారబోయాలంటే మనసు ఒప్పదు అని అంటారు. సో హాస్పిటల్కి వెళ్ళి ఇంతింత బిల్స్ ఇంతింత ఫైల్స్ తెచ్చుకోవడం కన్నా అక్కడ ఆయిల్తో ఆపేయడం మంచిదంటారా, బిల్స్ పే చేయడం మంచిదంటారా? ఆయిల్ ఆపడమే చాలా మంచిది కదా, చిన్నదాంతో పోయేది పెద్దదాకా తెచ్చుకో. సో మ్యాక్సిమం. అండ్ ఎందుకు పర్టికులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చెప్తున్నానంటే ఇక్కడ చాలామందికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఎప్పుడో రేర్గా తింటాము అని అంటారు. అండ్ మిల్లెట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికో సీక్వెన్స్ని ఫాలో అయ్యేటప్పుడు మనము ఖచ్చితంగా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ కూడా టూ మచ్గా చేస్తారు, లేకపోతే లేదు. మనం ఒక 40s దాటిన తర్వాత ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఎక్సర్సైజ్ అండ్ మ్యాండేటరీ. మన వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ ఇస్ ద లీస్ట్ ప్రిఫరెన్స్. హెల్తే ఫస్ట్ లీస్ట్ ప్రిఫరెన్స్, ఎక్సర్సైజ్ వచ్చి లీస్ట్ ప్రిఫరెన్స్. అసలు ఎక్సర్సైజ్కి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వం. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 10-20 minutes. ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 35 దాటింది అంటే బాడీని స్ట్రెంత్ అప్ చేయడం ఖచ్చితంగా అవసరము. ఎందుకంటే తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేదానికన్నాను మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవడం అనేది మంచిది. చెప్పినట్టుగానే 40s తర్వాత చాలా సమస్యలు మనం చూస్తూ ఉంటుంటాం. బట్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంటాయో, క్రానిక్ దాకా తెచ్చుకునే అవకాశం లేదు. అండ్ చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ అవుతుంటుంటాం. లీస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఎక్సర్సైజ్ ఒకటి, అండ్ దాంతోపాటు ఫుడ్కి సంబంధించి సరైన డైట్ తీసుకోకపోవడం. ఈ రెండింటికి అసలు మన లైఫ్ స్టైల్లోనే ఉండదు. చేతికి ఏది దొరికితే కంటికి ఏది కనిపిస్తే దాని వైపు వెళ్ళిపోతుంటుంటాం. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఇప్పుడున్న జనరేషన్లో చాలా సమస్యలు ఎక్కువగా చిన్న వయసులోనే చూస్తున్నాం. దానన్నిటికీ కారణం సరైన ఫుడ్ మేనేజ్మెంట్ లేక, అండ్ దాంతోపాటు సరైన ఆయిల్స్ తీసుకోకనే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు, అవేర్నెస్ని క్రియేట్ చేసినందుకు. సో పర్సనల్గా ఎవరైనా సరే 40s దాటిన తర్వాత మేము ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, సో మీరు చెప్పిన దాంట్లో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, లేదా పర్సనల్గా ఒకసారి డైట్ పరంగా ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మనం తీసుకోవచ్చు అంటాం. ఖచ్చితంగా ఉషా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల డైట్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డిజీజ్ రివర్సల్ కూడా చేయడం జరుగుతుంది ఉషా. షూర్ మహా గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.